నమస్తే. రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి అంటూ చాలామంది పక్షుల్లాగా రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి చాలామంది వెళ్ళిన వాళ్ళు ఇదేం కొత్త ఏం కాదు. అయితే రంగుల ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళే రాజకీయాలను కూడా శాసించారు, అది శాసిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అయితే ఇలాంటి తరుణంలో కొత్తగా ఇంకొక పక్షి గూటికి చేరింది. అది ఎవరు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి కొన్ని పుస్తకం పేరు టైటిల్ లా ఉంది. లాంచ్ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రోజా రాసిన బుక్ రోజా జీవితం. సో అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ రాధిక గారు కూడా మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. అయితే మొత్తానికి సినీ రంగానికి కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఎక్కడ కూడా విడదీయలేని బంధంలా కనిపిస్తూ వస్తుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఏముంది, రాజకీయ ట్రిపుల్ ఆర్ అనుకోవచ్చు. రాజకీయాలు, రోజా, రాధిక బీజేపీ నుంచి క్యాండిడేట్గా పోటీ చేయబోతుంది అనేది వార్తలు తమిళనాడులో. మన తెలుగు కాదు అంటే సినిమా తారలు రాజకీయాల్లోకి వచ్చి క్లిక్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది గతంలో, ఈ జనరేషన్లో చాలా కష్టంగా ఉంది. అది గతంలో అమితాబ్ బచ్చన్ వెళ్ళినా, ఆ తర్వాత చేదు అనుభవాలు, కృష్ణ గారు వెళ్ళినా కృష్ణ గారికి చేదు అనుభవాలు వచ్చినాయి. కాకపోతే జయబాదురి కానీ లేదా వైజయంతిమాల బాలి ఆవిడ మరి పార్లమెంట్కి వెళ్ళారు కదా, రాణించారు అక్కడ. తమిళనాడులో జయలలిత మరి అక్కడ రాణించింది కదా ఆవిడ. తమిళనాడు రాజకీయాలకు వచ్చేసరికి తమిళనాడు రాజకీయాల్లో లేడీస్ లో రాణించిన వాళ్ళలో మనం ప్రధానంగా జయలలిత పేరుని చెప్పుకుంటాం. ఆ స్థాయిలో ముఖ్యమంత్రిగా పనిచేసిన స్థాయిలో. మరి రాధికకి ఆ స్థాయి ఉందా అంటే చెప్పాలంటే ఇది రాధిక ఆలోచన అయితే కాదు. ఆవిడకి ఆలోచన ఉందేమో, కానీ ఆవిడ భర్త శరత్ కుమార్ ఆలోచనగా చెప్పొచ్చింది. ఎందుకంటే శరత్ కుమార్ రాజకీయ పార్టీ పెట్టి అక్కడ ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఆ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో కలిపేశారు ఆయన. రీసెంట్గా జరిగింది సమాచారం, అది లేటెస్ట్ వార్త. అది ఆ కలపడంలో భాగంగానే కొన్ని షరతులు ఉంటాయి కాబట్టి ఆ షరతుల్లో వాళ్ళకి పలానా క్యాండిడేట్కి మీరు టికెట్ ఇవ్వాలి, పలానా క్యాండిడేట్ టికెట్ ఇవ్వాలనే ఉంటాయి కాబట్టి ఆ వాటాలో భాగంగా రాధికకి ఆఫర్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చెన్నైలో విరుద్ధ నగర్ నుంచి ఆవిడ పోటీ చేయబోతుంది క్యాండిడేట్గా, బీజేపీ క్యాండిడేట్గా. ఓకే, అది అయితే మొత్తానికి చాలా మంది రాజకీయాలకు వెళ్ళడం కావచ్చు, దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది అయితే విఫలమైన వాళ్ళు చాలా మంది చూస్తూ వస్తున్నారు. అదే ఇలాంటి పరిస్థితుల్లో లేడీస్ ఎవరైతే మహిళల పరంగా చూసుకుంటే అకౌంట్ తక్కువ ఉందంటారా, ఎక్కువ ఉందంటారా? చాలా తక్కువ అని చెప్పాలి. సినిమా వాళ్ళ పరంగా కూడా తక్కువ అని చెప్పాలి. ఇది వరకు బాగానే వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు జయసుధ పోటీ చేశారు, ఒకసారి గెలిచినట్టున్నారు, ఒకసారి ఓడిపోయినట్టున్నారు. అలాగే జయప్రద ఆవిడ ఇక్కడి నుంచి మళ్ళీ ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయారు. రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వాళ్ళు జయలలిత గారి తర్వాత జయప్రద గారిని చెప్పుకోవాలి మనం. ఎక్కువ కాలం ఆవిడ రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా మనం జయప్రద పేరే చెప్పుకోవాల్సి వస్తుంది సౌత్ లో చూసుకుంటే. అలాగే ఇంకా మనకి పేరున్న వాళ్ళు చూసుకుంటే చాలా తక్కువ మంది ఉన్నారండి. కాకపోతే శరత్ కుమార్ మరి ఈసారి మరి ఆయన పార్టీ పెట్టిన వ్యక్తి, మరి శరత్ కుమార్ కూడా ఏమైనా టికెట్ రాబోతుందా ఎక్కడి నుంచి అయినా ఏమిటనే చూడాలి. ఎందుకంటే ఇక్కడ తమిళసై గవర్నర్గా చేసిన ఆవిడ వెళ్ళిపోయి అక్కడ కూడా బీజేపీ క్యాండిడేట్గా చెన్నైలో ఒక ఏరియా సౌత్ నుంచి అనుకుంటా బహుశా అక్కడ పోటీ చేస్తున్నారు ఆవిడ. విరుద్ధ నగర్ నుంచి ఈవిడ పోటీ చేస్తున్నారు పార్లమెంటు స్థానాలకి. అసెంబ్లీకి అక్కడ ఇప్పుడే రావు కాబట్టి ఒక 1 year టైం ఉన్నట్టు ఉంది. అసెంబ్లీకి వచ్చేసరికి మళ్ళీ విజయ్ పార్టీ రేపు కీలక పాత్ర పోషించవచ్చు. ఏదేమైనా రాధిక మరి పోటీ చేయటం వరకు ఓకే. గెలుపు ఓటములు ఎలా ఉంటాయి? తమిళనాడు రాజకీయాలకు వచ్చేసరికి ద్రవిడ పార్టీల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అక్కడంతా ఇది మతవాద పార్టీగా మనం బీజేపీని చెప్పుకుంటాం. తమిళనాడుకి వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ నాస్తికత్వం ఎక్కువ ఉన్నాయి. గతంలో కూడా పెరియార్ దగ్గర నుంచి ఉన్న పరంపర చూసుకుంటే ఇప్పుడు డిఎంకే కానీ డిఎంకే కానీ ఇవన్నీ ఒకతాల్లో కొట్టలే. అక్కడి నుంచి వచ్చి చీలిపోయి ఎవరితో కానీ వాళ్ళు పెట్టుకోవడం వల్ల రకరకాల పార్టీలుగా మారినాయి. మరి ఇప్పుడు దాకా అక్కడ ఇంతవరకు అంటే మతం సౌత్లోనే మతవాద పార్టీలకి స్థానం లేదు చాలా వరకు అసలు చెప్పాలంటే. మీరు కర్ణాటక ఈ విషయంలో కొద్దిగా ముందుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కర్ణాటక కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇలా చూసుకున్నప్పుడు మనకి అటు కేరళ కానీ తమిళనాడులో అధికారంలో రావాలంటే చాలా కష్టం కూడా. ఎప్పటి నుంచో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు కానీ సాధ్యం కావట్లా. మరి ఈసారి రాధిక బీజేపీ క్యాండిడేట్కి పోటీ చేస్తే గెలిపోవటం ఎలా ఉంటాయి? భాజపా ఏమైనా అక్కడ బలపడుతుందా లేదా? అక్కడ ఉన్న బలం ఎంత? ఈవిడ పోటీ చేస్తుందంటే మరి గెలవగలిగితేనే పోటీ చేయగలగాలి. అంత ఓట్ బ్యాంక్ 100 ఓట్లు సాధించుకోగలదా ఈవిడ? ఇలాంటి అంశాలన్నీ లెక్కలోకి వస్తాయి. మరి అది నిర్ణయించాలి భవిష్యత్తులో. ఈ ఎన్నికల ఫలితాలు వస్తే కానీ రాధిక కెపాసిటీ ఎంత, మరి ఒక పార్టీని కలిపారు కాబట్టి వీళ్ళకి ఎన్ని టికెట్లు వస్తున్నాయి అసలు ఈ పార్టీ తరపుని, మరి శరత్ కుమార్ పోటీ చేస్తాడా లేదా, ఇలాంటి అంశాలన్నీ లెక్కలోకి వస్తాయి.
ఒకవేళ రాధిక క్లిక్ అయిందనుకోండి రాణించవచ్చు, చెప్పలేము. అక్కడ భవిష్యత్తులో ఏమైనా మతవాద పార్టీలు హవా నడిస్తే రాధిక లాంటి వాళ్ళు చక్రం తిప్పే అవకాశం లేకపోలేదు. కాకపోతే సినిమా వాళ్ళు రాజకీయాల్లో క్లిక్ అవ్వడం అనేది తగ్గిపోయింది. అది జయలలితనే అక్కడ అనుకోవచ్చు మనం. జయలలిత తర్వాత వేరే ఎవరికి అంత స్థాయిలో పేరు సంపాదించిన అంత స్థాయిలో గెలిచిన వాళ్ళు కూడా లేరు, ఆ స్థాయిలో పేరు తెచ్చిన వాళ్ళు లేరు కూడా. అదే మొత్తానికి చూసుకుంటే చాలామంది కొంత విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. ఏంటి అంటే సినీ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎలానో సినీ రంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లోకి రావాల్సినంత అవసరం లేదు. కాకపోతే వాళ్ళ ఆస్తుల్ని కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కొన్ని విశేషాలు కావచ్చు బయటికి రాకుండా ఉండడానికి రాజకీయ రంగు పులుముకొని రాజకీయాల్లోకి జాయిన్ అయ్యి ఇలాంటివి ఆపుకోవడానికి మాత్రమే చేస్తూ ఉంటారని చెప్పేసి కొంత అంటుంటారు. దాని మీద మీరేమంటారు? అంటే రెండు రకాలండి. సినిమా రంగంలోకి వచ్చి వాళ్ళు సంపాదించుకున్న డబ్బుల్ని బ్లాక్ మనీని వెయిట్ చేసుకోవడం కోసం లేదా ఆస్తులను కాపాడుకోవడం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, లేదా మనం సినిమాలు స్వస్తి చెప్పేద్దాం, ఈ టైంని రాజకీయాల్లో సేవ చేసుకుందాం, సేవ పేరుతో పోని ఇంకో రూపంలో మనం దాన్ని మార్చుకుందాం అనుకునేవాళ్ళు కొంతమంది. ఇక్కడ రాధిక ఏంటంటే ఆవిడ రావడానికి టీవీ పెట్టుకుని కొన్ని చాలా సీరియల్స్ చేశారు. ఆ బుల్లితెర మీద ఆవిడ అవా చలాయించారు. అటు పెళ్లి వెండితెర మీద ఇటు బుల్లితెర మీద కూడా రాధిక ప్రభావం చాలా ఉంది. ఇప్పుడు కొంతకాలం ఇప్పుడు అంత యాక్టివిటీస్ పెద్దగా లేవు, కానీ మొత్తానికి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి నుంచి ఆవిడ మరి రాజకీయాలకు దృష్టి పెట్టారంటే మరి వాళ్ళకి పూర్తి స్థాయిలో రాజకీయాల మీద ఫోకస్ పెట్టాలన్న ఆలోచన కూడా ఉండొచ్చు నేను అనుకోవటం. అందుకోసం ఆవిడ వచ్చింది. ఒకవేళ రేపొద్దున విజయ్ పార్టీలోకి ఇక్కడ పరిస్థితి తెలిసిపోద్ది రేపు ఎన్నికల్లో. మనకి బీజేపీకి ఎంత లేదనుకున్నప్పుడు మళ్ళీ వేరే ఆలోచన కూడా చేస్తారు వాళ్ళు. వాళ్ళు సొంతంగా పార్టీ పెట్టి క్లిక్ అయిన వాళ్ళు. విజయకాంత్ పార్టీ పెట్టాడు, క్లిక్ అవ్వలేదు. కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, అది క్లిక్ అవ్వలేదు. రజనీకాంత్ పెట్టబోయి ముందే డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు విజయ్ పార్టీ పెడుతున్నాడు. ఆయన టార్గెట్ రేపు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలనేది టార్గెట్. ఏదేమైనా అది తెలిసిపోద్ది. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లోకి వచ్చేసరికి సినిమా వాళ్ళు రాణిస్తారు లేదా అది విజయే నాకు తెలిసి ఫైనల్ అనుకోవచ్చు అప్పుడు. ఓకే, ఎందుకంటే అజిత్ లాంటి వాళ్ళు ఇక రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ కూడా లేరు. అక్కడ పెట్టగలిగితే పార్టీ పెట్టగలిగితే ఒక విజయ్కి అంత స్టామినా ఉంది కాబట్టి, రజనీకాంత్ తర్వాత అంత స్టామినా ఉన్నాడు విజయ్ కాబట్టి, విజయ్కి ఫెయిల్ అయితే మాత్రం సినిమా వాళ్ళు రాజకీయాలకు దూరంగానే ఉంటారు. ఏదో ఒకటి అలా చేసుకుంటూ ఉంటారు కానీ అట్లాగే ఉంటారు. ఇక అదేండి చూద్దాం సార్. మొత్తానికి రాధిక బీజేపీ నుంచి పోటీ చేయడం, సో గెలవడమా లేదా అనేది మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సింది. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. సో ఇవన్నీ మొత్తానికి రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వెళ్ళే మరో వ్యక్తిగా రాధిక రాబోతున్నారని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.